ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ప్రమాదం అంచున ఉంది. ఇప్పుడే గనక కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే రేపు 29 ఎన్నికల్లో గెలుపు కూడా కష్టమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి స్వతహాగా తాను పైకి లేవటానికి ఏమీ చేసుకోకపోతున్నా కానీ ఈ నాయకులందరూ కలిసి ఆయన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మళ్ళీ 29 ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఎలా ఉంటుంది మనకంటే ఈ టీడీపీ నాయకులకే బాగా తెలుసు. అయినా కానీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మొన్న గుంటూరులో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక మహిళను వ్యవస్థరణ చేసి మరి ఒక టీడీపీ నాయకుడు ఏం చేశాడు అనేది. కాకపోతే ఒకటి అరా చిన్న చిన్న ఇన్సిడెంట్లు మూలానే ఇలా జరుగుతుందా? అయినా కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వెంటనే స్పందించారు, దాని మీద ట్వీట్ చేశారు. అక్కడ ఎమ్మెల్యే మాధవి గారు కూడా దీని మీద కఠినంగా నిర్ణయం తీసుకుని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఈ ఇన్సిడెంట్ జరగటం తర్వాతవి. అసలు ఇన్సిడెంట్ జరగటం అంటేనే ఆ ప్రజల మనసుల్లో ఒక గట్టి ముద్ర వేయటం. ప్రస్తుతం ఈ టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామం స్థాయిలోనూ, వార్డు స్థాయిలో కూడా జరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు ఒక వార్డు స్థాయిలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. కాకపోతే దీని వెనకున్న అసలు సంగతులు ఏమిటి? ఇందులో ఏదో ఈ వార్డులో ఉన్న ఈ నాయకుడు వాళ్ళకి ఉన్న తగాదాల మూలంగా వాళ్ళ కుటుంబం వచ్చి ఆ మహిళను వ్యవస్థరం చేసి మరీ కొట్టారు. మరి ఒకళ్ళు ఎవరో ఆవిడకి బట్టలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా దాన్ని కూడా లాగవతలు పాడేశారు. దీని వెనకున్న అసలు కథ ఏమిటి అని అంటే 10,000 రూపాయల లంచం దగ్గర వచ్చింది. ఎందుకు అడిగారు 10,000 రూపాయల లంచం? ఏదైనా ఒక పని చేసుకోవటానికి లేదు, ఈ అధికారులు లంచం అడుగుతారనే సంగతి అందరికీ తెలుసు. అందుకని ఈ అధికారులు అంటే ప్రజల్లో ఎప్పుడు వాళ్ళ మీద మంచి భావనే ఉండదు. పని చేసి పెట్టినా కూడా డబ్బులకే కదా ఆ పని చేశాడు. డబ్బులు లేకపోతే అతను కనీసం నోట్లో నుంచి ఉమ్మి కూడా బయటికి వేయడు అని అంటారు. పని చేసి పెట్టాడనే కృతజ్ఞత ఏముండదు. పై స్థాయిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంత పనులు చేసినా కానీ కింద స్థాయి ఈ నాయకులు చేస్తున్న ఈ దురాగతాలకి వెంటనే నోటి నుంచి ఒక మాట వస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనం కూడా వెరిఫై చేసిన తర్వాత, పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతే చెబుతున్నా, ఇది చాలా నియోజకవర్గాల్లో ఉంది. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఆసంటున్నారే. వీళ్ళ మీద పోయిన ప్రభుత్వంలో ఉన్న నాయకులే నయంలాగున్నారు. ఎందుకంటే ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా జరిగిన ఆ కష్టం, ఆ నష్టం మీదనే ఎక్కువగా స్పందిస్తారు. గతంలో జరిగింది అని అంటే గతంలో కదా జరిగింది, ఆ రోజు అలా జరిగిపోయిందిలే అన్నట్టుగా ఉంటుంది. అందుకనే రాజకీయ పార్టీలు అట్టడుగు స్థాయికి పడిపోయినా కూడా మళ్ళీ తిరిగి అధికారాన్ని సంపాదించగలుగుతాయి. అక్కడున్న సీక్రెట్, అసలు సీక్రెట్ అదే. వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న దాన్ని ఎలాగనే కంటిన్యూ చేసుకోవాలని ఎవరు అనుకోరు. అతనేమన్నా మారతాడేమో, అతనికి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. జగన్మోహన్ రెడ్డికి రెండో ఛాన్స్ లభిస్తే కనుక ఎలా ఉంటుంది ఈ టీడీపీ నాయకులకు బాగా తెలుసు. ఒక్క ఛాన్స్ అని అడిగాడు, ఒక ఛాన్స్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చే స్థాయికి ప్రజల్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి చోట ఎలాగనే జరుగుతుంది. లంచం ఎందుకు ఇవ్వాలి? మా ఇంట్లో మేము ఉండటానికి, మా పనులు మేము చేసుకోవటానికి ఇప్పుడు వీళ్ళందరికీ కప్పం కట్టాలా అనే ప్రజల భావన వచ్చింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా అలాగనే ఉంది. ఒక బోర్వెల్ మీద ఉన్న మోటారు, మున్సిపల్ అధికారులతోటి ఈ నాయకులు ఆడుతున్న గేము, ఆ తర్వాత 10,000 రూపాయల లంచం డిమాండ్ చేయటం. దీని మీద పార్టీ నాయకులు స్పందించవచ్చు, వెంటనే వాళ్ళని అరెస్ట్ కూడా చేయించవచ్చు. అసలు ఇన్సిడెంట్ జరగకుండా కదా చూసుకోవాల్సింది. ఇలాంటివి చేసుకుంటా పోతా ఉంటారు వాళ్ళు, మీరు అరెస్టులు చేసుకుంటా పోతారు. ఏమిటి మీకు అసలు పట్టుందా? ఈ రోజుకి చాలా మంది మన కుండబద్దల వీడియోల కింద కామెంట్లో కూడా పెడతా ఉంటారు, ఈ సిబిఎన్కి ఈ పార్టీ మీద పట్టు లేదు, ఈ ప్రభుత్వం మీద పట్టు లేదు అనే స్థాయికి వచ్చేసారు ఈ రోజున ప్రజలు. ఇది ఖచ్చితంగా ప్రమాదమే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మీరే తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెట్టినట్టుగా అవుతుంది. మీరు ఎంత అభివృద్ధి పనులు చేసినా మీ పార్టీలో క్రమశిక్షణ లోపించింది అంటే పార్టీ పరంగానో బయటకు మాట్లాడే విధంగానో కాదు. గతంలో జన్మభూమి కమిటీలు ఉండి ఎంత నష్టం చేశాయో చంద్రబాబు నాయుడికి అందరికీ తెలుసు.
ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఈ ఈ ఇళ్ళు కట్టుకోవడానికి ఇచ్చే డబ్బులకి అప్రూవ్ చేయడానికి కూడా ఈ జన్మభూమి కమిటీల వాళ్ళ అప్రూవల్ కావాలి. వాళ్ళకు కూడా ఇంటికి 6,000 నుంచి 16,000 రూపాయల వరకు వసూలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఇంత పెద్ద నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 19 మధ్యలో అభివృద్ధి చేయలేదా? కంపెనీలు తీసుకొని రాలేదా? అప్పుడు వచ్చిన కంపెనీలు ఇవ్వా? ఎటువంటి స్కీములు ఇవ్వబడలేదా ఆ రోజున? అంటే అన్నీ చేశారు. చేసినా కూడా ఈ క్రింది స్థాయిలో ఉన్న ఈ అవినీతిని మొత్తం రూపు మాపలేకపోయారు కాబట్టి, దాన్ని అట్నే ఉంచారు కాబట్టి అంత నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోటి గెలిచాడు. కానీ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దాష్టికం కావచ్చు, మన ఇళ్లలో మనం ఉండలేమనే పరిస్థితి తీసుకుని రావచ్చు. జగన్ కూడా తొగ్లక్ మాటలన్నీ మాట్లాడి, అంటే ఇది తిట్టనో బూతనో అనుకోకండి, గతంలో తొగ్లక్ చేసిన పని అని చెప్పటానికి అది రాజధాని మార్పు, మళ్ళీ దాని మీద కాలు మడతేయటం, మడమ తిప్పేయటం, ఇలాంటి దాన్ని అంతటినీ కలిపి తొగ్లక్ అంటారు. అలాంటి తొగ్లక్ పనులు చేయటం మూలాన మళ్ళీ మీకు అధికారం వచ్చింది తప్ప, అంటే ఇందులో కూటమి నాయకులు కానీ టీడీపీయో జనసేనో బీజేపీయో వాళ్ళు ప్రజల్లో మన్నన పొందొచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన దాష్టీకాలకి మీకు వచ్చిన అధికారం 164 సీట్లు. మళ్ళీ మనం తిరిగి అదే చేస్తే ఏం చేస్తారు? ఇక్కడ ఇట్లానే ఉంటుంది, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది అని సామెత చెబుతారు చూడండి. ఈ రోజున పరిస్థితి అలాగనే ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ లిక్కర్ షాపుల్లో జరుగుతుంది, కానీ బెల్ట్ షాపుల దగ్గర కానీ వ్యవహారం చాలా తీవ్రతరంగా ఉంది. మొన్న శ్రీకాకుళంలో కూడా చూసా కదా, ఈ బెల్ట్ షాపుల్ని తీసేయమని వాళ్ళు కూడా గగ్గోలు పెట్టే స్థాయికి వచ్చారు. ఆ రకంగా బెల్ట్ షాపులు తయారైపోయి ఉన్నాయి. కేవలం ఈ బెల్ట్ షాపులే కాదు, ఇసుక మాఫియా జరుగుతూనే ఉంది, రేషన్ మాఫియా జరుగుతూనే ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఇదిగో వెంచర్ కింద అని వసూలు చేస్తానే ఉన్నారు. ఏ పని కావాల్సి వచ్చినా కానీ, ఏ పర్మిషన్ కావాల్సి వచ్చినా కానీ అధికారులకు ఇచ్చే లంచం ఒకటైతే ఈ నాయకులకు ఇవ్వాల్సిన లంచం మరొకటి తయారైంది. వెరిఫై చేసుకోండి, ఇది నేను చెప్పానని కాదు, నేను గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసిన తర్వాత పూర్తిగా అంత అవగాహన వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా. మీరు వెరిఫై చేసుకోండి. కాదు మీకు దీని మీద సమాచారం కావాలంటే అది కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ ఎంత ప్రమాదం పొంచుందో చూసుకోండి. అధికారం లేకపోతే మళ్ళీ మీరు జైళ్ళల్లో మగ్గాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడే 53 రోజులు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక గ్రామ స్థాయి నుంచి ఎవరెవరు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో భాగమై ఉన్నారో, లేదు ఈ పార్టీలకు వత్తాసు పలికి వంత పాడారో వాళ్ళందరూ మళ్ళీ జైలుకి వెళ్ళాలి. మీడియా వల్ల అందరూ జైలుకి వెళ్లాల్సిందే. జగన్ వస్తే పరిస్థితి అలాగనే ఉంటది. ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రమాద గంటిక, ఇది చివరి ప్రమాద గంటిక. జెండా ఎగరేసుకుని అప్రమత్తం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ టీడీపీలోనే ఎక్కువ ఇలా జరుగుతున్నాయి. జనసేన నాయకులకి ఇంకా అంత పట్టు రాలేదు. జరగాల్సిన చోట్ల కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అంతర్గతంగా కొట్టుకునివ్వండి, బయట ప్రజల మీదకి దాష్టికం చూపించనివ్వండి. కాకపోతే మొత్తం అంతా ఎవరి మీదకి వస్తుంది? చంద్రబాబు నాయుడు మీదకి వస్తుంది. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా మన దాకా వచ్చే దాంట్లో చిన్న ఇబ్బంది మనకు వచ్చిన ప్రజలు వెంటనే రియాక్ట్ అవుతారు. మొత్తం చేసింది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుద్ది. తస్మాత్ జాగ్రత్త కూటమి ప్రభుత్వం. ఇదే ఈరోజు కొండబద్దలు.